బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గొడవ సద్దుమణగడం అయితే లేదు. ఇటీవల హెచ్సీఏపై హైకోర్టులో సఫిల్గూడ క్రికెట్ క్లబ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్లపై విచారణను ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది. ప్రధానంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో చోటు చేసుకుంటున్న అక్రమాలపై సిబిఐ విచారణను జరిపించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అదేవిధంగా హెచ్సీఏ బాధ్యతలను సైతం బీసీసీఐకి అప్పగించాలని పిటిషనర్ కోరారు. అండ్ ఈ నెల 19న నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ చెల్లదని కూడా ప్రకటించారని పిటిషన్లో తెలిపారు వాళ్ళు. మరోవైపు హెచ్సీఏ బాధ్యతలను రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావుకు అప్పగిస్తూ గత విచారణ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇక విచారణ వాయిదా పడడంతో ఈ మధ్యంతర ఉత్తర్వులు 3 వారాల వరకు కొనసాగుతున్నాయి. హెచ్సీఏపై హైకోర్టులో సఫిల్గూడ క్రికెట్ క్లబ్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఈ పిటిషన్ లో అసలు సఫిల్గూడ క్రికెట్ క్లబ్ ఏమని పేర్కొంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలు జరిగాయి, వాటిని సిబిఐతో విచారించాలని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది శుక్రవారం. ఆ పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం 3 వారాలకి వాయిదా వేయడం జరిగింది. 3 వాయిదాల తర్వాత మేము మళ్ళీ విచారిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే హైకోర్టు సంబంధించి ఈ సఫిల్గూడ క్రికెట్ క్లబ్ అనేక అంశాలు పిటిషన్ లో ప్రస్తావించడం జరిగింది. హెచ్సీఏ బాధ్యతలను బీసీసీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. అదే విధంగా మొన్న జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్ ని కూడా రద్దు చేయాలి, అది పరిగణలోకి తీసుకోకుండా అక్కడ నిర్ణయాలు తీసుకున్నారు కొన్ని, వాటిని కూడా అమలు చేయకుండా. ఇక ఇప్పటికే శుక్రవారం రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించి రిటైర్డ్ న్యాయమూర్తి నవీన్ రావుకు బాధ్యతలు అప్పగిస్తూ హైకోర్టు మధ్యంతర ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అంటే 3 వారాల వరకు కూడా ఎస్సీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మధ్యంతర ఉత్తర్వులను పాటించాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సిబిఐని ఎవరైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని బాధితులుగా చేస్తూ సురేష్ వాయిదా వేశారు కాబట్టి మళ్ళీ ఆ సమయంలో విచారణ జరిగే అవకాశం ఉంటుంది. అయితే సురేష్, ప్రెసెంట్ ఇప్పుడు హెచ్సీఏని అటానమస్ బాడీ హోదా కూడా తొలగించే అవకాశం ఉన్నట్టుగా వినిపిస్తున్నాయి. ఆ వాదనలో ఎంతవరకు నిజం ఉందనుకోవాలి? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పిటిషనర్ అదే కోరిండు, అసలు పూర్తిగా దాన్ని రద్దు చేసి బీసీసీఐకి బాధ్యతలు అప్పచెప్పాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేక అక్రమాలు చేసిర్రు, బీసీసీఐ నుండి వచ్చే నిధులన్నీ కూడా సొంత ప్రయోజనాలకు ఖర్చు పెట్టారు తప్ప తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి ఎక్కడా కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ సిఐడి దర్యాప్తు కాదు, సిబిఐ దర్యాప్తు కావాలని చెప్పేసి కూడా పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అదుగు ఆదేశాలు ఇవ్వాలి, సిబిఐతో విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటికి వస్తాయని చెప్పేసి కూడా పిటిషనర్ కోరడం జరిగింది. కాబట్టి ఇప్పటికే సిఐడి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై విచారణ చేస్తుంది. 6 నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన, అందులో కొంతమంది బెయిల్ పై విడుదలయ్యారు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఆ నిధులన్నీ కూడా గోల్మాల్ జరిగాయి, ఆ ఎన్నిక కూడా సక్రమంగా జరగలేదు, పూర్తిగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లోకి ప్రవేశించాడని చెప్పేసి కూడా సిఐడి గుర్తించింది. వీటి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు సిబిఐ విచారణ కోరుతూ సఫిల్గూడ క్రికెట్ క్లబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన 3 వారాల తర్వాత విచారణ చేస్తామని చెప్పేసి కూడా హైకోర్టు తెలిపింది. దానికి సంబంధించే ఏవైతే శుక్రవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయో వాటిని ఆ 3 వారాల వరకు కొనసాగించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సురేష్, అట్ ద సేమ్ టైం ఇటు హెచ్సీఏ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్రికెట్ ఆడదాం అనుకొని మోసాల్లో వాళ్ళ కెరీర్ని లాస్ అయ్యారో, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి? అసలు వాళ్ళకి ఎట్లాంటి రెమ్యూనరేషన్ కానీ రెప్యుటేషన్ కానీ వచ్చే అవకాశం ఉందనుకోవాలి? దానికి సంబంధించి కోర్టు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది? అండ్ పిటిషనర్ వాళ్ళకి సంబంధించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందనుకోవాలా? అంటే ఇప్పటి వరకు సెలక్షన్ వరకు కూడా జరిగిన అన్నిట్లో కూడా అక్రమాలు జరిగాయి. సరైన క్రికెటర్లను ఆడించలేకపోయారు. తెలంగాణలో గత 12 సంవత్సరాల నుంచి కూడా
ఒక క్రికెటర్ని మంచి క్రికెటర్లను తయారు చేయలేకపోయారు. ఎక్కడ క్రికెట్ క్లబ్లకు గ్రౌండ్లు లేవు. ఓన్లీ బీసీసీఐ నుండి వచ్చే డబ్బుల కోసమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. ప్రెసిడెంట్ గా పోటీ పడి ఖర్చు పెట్టి అక్కడ ఎన్నికవుతున్నారు. రాజకీయ నాయకులు ఇందులో ప్రమేయం ఉంది. రాజకీయ నాయకులే పోటీ చేస్తున్నారు. రాజకీయ నాయకులకు సంబంధించిన అనుచరులు ఉంటున్నారు. వారు ఈ బీసీసీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని భ్రష్టు పట్టించారని చెప్పేసి కూడా మాజీ క్రికెటర్లు చెప్తున్నారు. అనేక మంది, ఎందుకంటే చాలా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండేది. పేద కుటుంబాలకు సంబంధించిన క్రికెటర్లని ఎవరిని కూడా ఎదగకుండా సెలక్షన్ లో కూడా క్రికెటర్లకు సంబంధం లేని కమిటీలో ఉండేవారు. అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కూడా అనేక మంది బయట వ్యక్తులే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రావు కూడా క్రికెటర్ కాదు, కానీ అయినప్పటికీ ఆయన ప్రెసిడెంట్ అయ్యిండు. మాజీ క్రికెటర్లని మేధావులనితో ఇప్పుడు కొత్త హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తుంది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ని మెర్జ్ చేసి బీసీసీఐలో వాళ్ళకు కూడా చోటు కల్పిస్తే తెలంగాణలో క్రికెట్ బాగు చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి ఇప్పుడు సిఐడి విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు సఫిల్ కూడా క్రికెట్ క్లబ్ అసోసియేషన్ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యే అవకాశం ఉంది. ప్రక్షాళన చేయాలి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ కొత్త హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించి అందులో క్రికెటర్లని, మాజీ క్రికెటర్లు చాలా మంది ఉన్నారు, వారిని ఆడించాలి. వారిని పాత్ర ఉండాలి అందులో. వారితో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగితే అందులో మేధావులతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ గానీ మిగతా ఐపీఎస్ గానీ ఉంటే అప్పుడు ఇందులో అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది తప్ప, లేకుంటే ఇలాగే కంటిన్యూగా కొనసాగుతుంటుంది. అధ్యక్షులు మారుతున్నారు తప్ప హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి మాత్రం మారట్లేదు. లేని ఖర్చుని ఉన్నట్టు చూపించి పేపర్ల మీదకే లెక్కలు చూపిస్తున్నారు. కానీ ఎక్కడ బాళ్లు కొనుగోలు చేసింది లేదు, క్రికెట్ బ్యాట్లు కొనుగోలు చేసింది లేదు. ఒక గ్రౌండ్ కూడా ఇన్ని సంవత్సరాల్లో తెలంగాణలో కొనుగోలు చేయలేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఒక గజం జాగా కూడా కొనుగోలు చేయలేదు అని చెప్పేసి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఒకవైపు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు సఫిల్ కూడా క్రికెట్ క్లబ్ కూడా సిబిఐతో విచారణ చేయించాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయని చెప్పేసి పిటిషన్ లో పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టు విచారించి ఒకవేళ సిబిఐ విచారణకు ఆదేశిస్తే అప్పుడు ఎలా ఉండబోతుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి విచారణ. ప్రస్తుతం అయితే సిఐడి, తెలంగాణ ప్రభుత్వంలోని సిఐడి విచారణ కొనసాగుతుంది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా అనేక అక్రమాలను గుర్తించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి జరిగిన అక్రమాలన్నిటిని కూడా బీసీసీఐ కూడా లేఖ ద్వారా ప్రభుత్వం రాసే ప్రయత్నంకి సిద్ధమైంది. కాబట్టి ప్రభుత్వం కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని ప్రక్షాళన చేయాలని చూస్తుంది. కాబట్టి ఇది మంచి పరిణామము. ఖచ్చితంగా పూర్తిగా ప్రక్షాళన చేసి క్రికెటర్లతో, అంటే క్రికెట్ ఆటకి సంబంధం ఉన్న క్రికెటర్లతో హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలి. అందులో వారిని పార్టిసిపేట్ చేయించాలి. అప్పుడే తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఒకవైపు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు 3 వారాల తర్వాత హైకోర్టు విచారణలో ఎలాంటి విచారణ చేసి ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది.